ఓపిక పడతా ఉంటే ఆనాడు కూడా ప్రభుత్వంలో ఉన్ననాడు కూడా ఇంతకంటే ఓపిక పట్టినాం, బాధ్యతలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, మనకు ఓపిక ఉండాలి అని కేసీఆర్ మమ్మల్ని ఆపిండు. వాస్తవానికి నీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న చర్చలు నీ గురించి వెళ్ళి నీ కుటుంబం గురించి మాట్లాడిన రోజు బాధపడ్డాడు కేసీఆర్. అరే ఇంతగా దిగజారిపోతున్నాయి, ఎందుకు పాపం వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు, ఇదేం పద్ధతి అని. మాకు నీలాగా ప్రచారం చేసుకునే అలవాటు లేదు. ఇవాళ కేసీఆర్ మీద నీ మనుషులు చేసిన దాడి ఇవాళ కలిసి తిరుగుతున్నోలే కదా, ఓ రోజు పెట్టుకుంది తిట్టుకుంది, మేము మీ స్థాయికి దిగజారుతలేము. మాకు కూడా వచ్చు భాష, అన్ని పదాలు వచ్చు, కానీ మేము దాంట్లో పోవడం లేదు. మీరు ఎంత దిగజారినా మీ స్థాయి గదే, మీ బతుకు గదే, మేము ఎప్పుడు హుందాగానే ఉంటాం. కాళేశ్వరము లేదు, ఫోన్ ట్యాపింగ్ లేదు, ఏది కూడా కేసీఆర్కి సంబంధం లేదు, కేటీఆర్కి సంబంధం లేదు, మా పార్టీలు ఇంకొకరికో సంబంధం లేదు. అయినా భారతదేశంలో ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ లేకుండా ఉంది? ఇప్పుడు చెప్పమంటున్నా నేను, ఉరుకురికి గుళ్ళలకు కురుకుతారు కదా, ఎవడొస్తాడో రండి, బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇవాళ ముఖ్యమంత్రిని చెప్పమనండి, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదు తెలంగాణలో చెప్పమని. ఎప్పుడో 30-40 ఏళ్ల కింద ప్రారంభమైన ప్రక్రియ అది. కేంద్ర ప్రభుత్వ అధికారులైనా రాష్ట్ర ప్రభుత్వ అధికారులైనా వాళ్ళ యొక్క పరిపాలన అవసరాల కొరకు, వాళ్ళ భద్రత కొరకు వాళ్ళు చేస్తారు కొన్ని. దానికి ఏ ముఖ్యమంత్రికి అవసరం, ఏ మంత్రులకు ఏం అవసరం? ఏదో వీడు వింటున్నట్టు, కేటీఆర్ ఎవరితోనో మాట్లాడుతుంటే, కేసీఆర్ ఎవరితోనో మాట్లాడుతుంటే వీడే విన్నట్టు నిమ్స్ పెట్టి రాసి ఇది మా మీద దాడి జరిగింది నేను డ్రామాలు ఆడుతున్నారు. అయినా వీడు ఒక్కడు చక్కగా బయట మాట్లాడితేనే వినలేము, ఒక్కసారి ఇంటి అర్థం కాదు అని భాష. ఇలా ఇక ఫోన్ లేని తరగతి ఉందా మాకు టైము? వీళ్ళ చక్కదనాలకి ఇంత పొద్దు ఎగిరిపడుతున్న మనగాళ్ళు వీళ్ళ భాష, వీళ్ళు మాట్లాడింది ఒక్కసారికి ఎవరికి అర్థం కాదు, మామూలుగా మాట్లాడితేనే. వీళ్ళ తన్ననాల కంటే ఇంకా వీళ్ళ ఫోన్ సంభాషణలు ఏమైనట్టు మేము వీళ్ళ మొక్కలకి. ఒక్కటి వచ్చిందా ఇప్పటి వరకు? ఒక దాంట్లో ఎక్కడైనా వస్తే అవ్వాలనే వస్తుంది, వస్తే దాని ఫలితం తెల్లారు మన్నాడు కనబడుతుంది. వాని ఫోన్ సంభాషణ ఏదైనా రహస్యంగా విని వాని ఆస్తి కాజు చేస్తున్నావు, వాడిని ఇంకోటి చేస్తున్నావు, లేదా వాని సమాచారం ఇంకోటికైనా బయటకి ఇస్తున్నావు, అట్లీస్ట్ వాడు చేసే తప్పుడు పని దొరకబడితేనన్నా మీరు నా ఫోన్ ట్యాప్ చేసి పట్టుకున్నారు అనొచ్చు. అవును, నన్ను పట్టుకున్నారు, నా ఫోన్ ట్రాక్ చేసి పట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో నా మీద కూడా పనికిమాల కేసు పెట్టి నేను కర్ణాటకలో ఉంటే ఫోన్ ట్యాప్ చేసి పట్టుకున్నారు. నేనే ఏడోలేదే మొత్తుకోలేదే నా ఫోన్ ట్యాప్ చేసిండు అని. ఉద్యమకారుడిగా నా విధి నేను చేసినా, పోలీసుగా వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఆ రోజు మా తెలంగాణ ఉద్యమకారుల మీద దాడి చేస్తే, కారు ఎక్కిస్తే దానికి ప్రతిఫలంగా ఏం చేయాలో నేను చేసినా, పోలీసులు వాళ్ళు చేసిండ్రు. ఏది మరి ఇవాళ? ఈరోజు కేటీఆర్ ఛాలెంజ్ చేసిండు, ఈరోజు నువ్వు ఫోన్ ట్యాప్ చేస్తలేని చెప్పి ఎవడన్నా వచ్చి అని మాట్లాడారు. నేను మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, లేని వాటిని మీరు ఊహించి రాసి మేము ఇదే జర్నలిజం మాది అంటే మాత్రం ఒప్పుకునేది లేదు. మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో దాడి చేస్తాం. లోపల ఏదో విచారణ జరుగుతుంటే ఏ విచారణ అధికారి చెప్పిన రాస్తున్నారు. నిన్న వాళ్ళు కూడా మళ్ళీ రోతరాతలు మొదలు పెట్టినారు. నిన్న ఇవాళ ఏ పోలీస్ అధికారి చెప్పిండు మీకు? ఎవరి పేరు ఏదో చెప్పినట్టు? ఏం జర్నలిజం అనేది మన దీన్ని? నిజమే, నీ ఆయుధంతో నీ ఇష్టం వచ్చినట్టుగా నరికేస్తున్నావు మమ్మల్ని. పెడదాం చర్చ ఎక్కడైనా, మేము సిద్ధంగా ఉన్నాం. ఎస్, మీడియా పట్ల మాకు కేసీఆర్కు ఉండే అంత అంకిత భావం, కేసీఆర్కు ఉండే అంత గౌరవం ఇంకొకరికి ఎవరికి ఉండదు. మేము మీడియా గురించి మాట్లాడతలేం, మేము కేవలం స్లాటర్ హౌస్ల గురించి మాట్లాడుతున్నాం. మీడియా పేరు చెప్పి దొంగ కూడా పోలీస్ డ్రెస్ వేసుకొని వచ్చినట్టు, టెర్రరిస్టులు మిలిటరీ డ్రెస్ వేసుకొని వచ్చి కాల్చినట్టు మీడియా ముసుగేసుకొని స్లాటర్ హౌస్లు పెట్టుకొని వచ్చి మమ్మల్ని కాల్ చేస్తున్నారు. వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. చాలా నీతి సూత్రాలు మాట్లాడుతున్నారు. ఒక్కడొక్కడు ఎక్కడి నీతులు చెప్తున్నారు. అబ్బా 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 అబ్బా, హరిశ్చంద్రులకు అన్నలైనరు, రాముల వారికి అన్నలైనరు ఒకడొకడు. మీ భాగవతాలు, మీ సక్కదనాలు, మీడియా పట్ల మీకున్న గౌరవాలు ఏమని తగలబెట్టించారు డక్కన్ క్రానికల్ ఆఫీస్ని? నిన్న నీతి సూత్రాలు వల్లించడానే కదా డక్కన్ క్రానికల్ ఆఫీస్ని తగలబెట్టించింది. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇంకా దాడులు జరుగుతున్నాయి? ఒక ఛానల్ని మొత్తమే నిషేధం పెట్టి రాణిస్తలేరు నీతుల నాయుడు గారు. 2 నిమిషాల్లోనే తెలిసింది నీకు, ఇక్కడ పూర్తి కాకముందే, మా పిల్లల నిరసన పూర్తి కాకముందే తెలిసేసింది నీకు సమాచారము. ఎట్లా తెలిసింది? నీది కాబట్టి, జరుగుతున్నదంతా నీది కాబట్టి, నీ నీడలో నడుస్తుంది కాబట్టి, నీ డైరెక్షన్లో, నీ కన్సర్న్లో నడుస్తుంది కాబట్టి తెలిసింది. ఆ నిమిషంలో మా తెలంగాణలో చాలా జరిగినాయి దాడులు, మరి మా వాళ్ళ మీద తెలవలేదు. ఎక్కడి నీతులు? అది క్రానికల్, దక్కన్ క్రానికల్ మీద నీ కండవ కప్పుకొని చేసిన దాడి. లెస్ నీతులు ఎందుకు? ఆయన ఎవరో పవన్ కళ్యాణ్ అట పాపం, వారు నీతులు చెప్తారు. ఇక బీజేపీ వాళ్ళు పాపం వాళ్ళైతే ఇంకా హంతకుడే మళ్ళీ సావుకాడికి వచ్చి ఏడ్చినట్టుంటే వాళ్ళ ముచ్చట. ఏదో నీకు మాట్లాడలేదు అన్నాడు పిల్లగాడు చంద్రగుప్త ఛానల్ అని, బండి సంజయ్కి మాట్లాడరాలేదు అన్నాడు. నిజమే, నీ మాట అర్థం కాక తత్తరబిత్తర నుండి వాళ్ళు అన్నాడేమో. దాడి చేసి దాన్ని క్లోజ్ చేయించింది అంక. ఈ శాంతి బహుమతులు పొందిన వాళ్ళు మునగాన్ నీళ్ళు అంతా నోబెల్ శాంతి బహుమతులు పొందిన మునగాన్ వీళ్ళు మాట్లాడతారు మీడియాల గురించి ఒక్కడొక్కడు. యాడికి పోయి మీ భాగవతాలు అన్నీ అట్టే ఉంటాయి, రికార్డ్ అయి ఉంటాయి ప్రతిదీ కూడా.
ఏ ఒక్కటి పోదు. తెలంగాణలో కూడా అబ్బా ఏం మోపోయారు శాంతిదూతలు. ఒకరొకరు రికార్డులు తీస్తే వీళ్ళ భాష, వీళ్ళు మాట్లాడింది, వీళ్ళ విధానం. నేను అన్నిటికీ మించి సాక్షాత్తు అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మీడియా మిత్రుల గురించి, నా ఫోన్ ఉందా బాబు, ఇస్తావా, మీ దగ్గర ఉందా, ఏం అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చాడు. మీడియా మీద అంత ప్రేమను కనబరుస్తూ పండబెట్టి తొక్కుతా ఒక్కొక్క దాన్ని ఆడిది మొగోవడం చూడా మీడియా పేరు చెప్పి మాట్లాడుతున్నారు. రాసుకోండి, ఎండలో పెట్టుకోండి మైకులు. ఏం మాట్లాడినారు రేవంత్ రెడ్డి భాష? మేము అవి మాట్లాడితేనేమే, మేము అట్లా అనలేదే ఎవరిని. మేము మీడియా మిత్రులు ఎప్పుడు భయపెట్టలేదే. ఇవాళ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిస్తున్నావు. ఒక్క మీడియా రాయదు. ఏది కొట్టుకుపోయిన బ్రిడ్జ్ల గురించి, ద గ్రేట్ మోడీ గారు ప్రారంభించిన తెల్లవారే కూలిన బ్రిడ్జ్ల గురించి, వారు ప్రారంభించిన ఎయిర్పోర్ట్లు తెల్లాడరికే కొట్టుకుపోతుంటే గాల్లే, వారు ప్రారంభించిన ఎయిర్పోర్ట్లలో విమానాలు వేస్తే ఏమనుకుంటే టాప్లే కొట్టుకుపోతున్నాయి. ఆ బీజేపీ నాయకులు మాట్లాడుతుంటే కాళేశ్వరం గురించి. పాపం పాత రైల్వే స్టేషన్ బాగు చేసి మళ్ళీ ప్రారంభం చేసి 10 నిలబడలే.